అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎంకి సొంత ఎమ్మెల్యే వెన్నుపోటు, తీవ్ర దుఃఖంలో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. అయితే ఈ 6 నెలల కాలంలో తమ పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ ఇది మంచి ప్రభుత్వం అని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వమా కాదా అనేది ప్రజలకు తెలియాల్సింది ఉంటుంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నటువంటి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ సంచలనంగా మారింది. గత 2 రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఈయన జులుం విధులిస్తున్నారు. ఇలా వైన్ షాపులకు వెళ్తూ విధులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఈయన ఏకంగా 4 బెల్ట్ షాపులను కూడా సీజ్ చేశారు. ఇలా బెల్ట్ షాపులపై యుద్ధం ప్రకటించిన శ్రీనివాసరావు తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈయన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టులను విడుదల చేస్తున్నటువంటి ఈ ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో షేర్ చేసిన కొలికపూడి తిరువూరు పట్టణంలోని వినాయకుడి గుడికి ఎదురుగా ఇంజనీరింగ్ కాలేజ్ గేటుకు ఎదురుగా మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద మధుర రోడ్ జనావాసాల మధ్య ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నింటినీ కూడా దయచేసి ఊరు బయట నిర్వహించుకోవాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇలా తమ సొంత ప్రభుత్వ వ్యవహార శైలిని ఖండిస్తూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే చాలా మంది ఇది చంద్రబాబుకు వెన్నుపోటు పడడమే అని అంటున్నారు. ఈ విషయం పైన చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.